హాయ్ గైస్, పుష్ప ట్రైలర్ అయితే ప్రస్తుతం రిలీజ్ అయితే అయ్యింది. కంప్లీట్ చూసి రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఈ మూవీకి అయితే అల్లు అర్జున్ గారు హీరో, సుకుమార్ గారు డైరెక్షన్ తోటి వచ్చింది. ఇంకా డిఎస్పి గారు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మన తమన్ అంట. మరి ఏ మాత్రం ఉంటుందో ట్రైలర్ మీద చాలా డిస్ట్రిబ్యూషన్ వరకు కొనేశారు. ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేశారు పెట్టేసుకుందాం. ఎవడు డబ్బంటే లెక్కలేదు, పవరంటే భయం లేదు. వీళ్ళలో తినేల బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. अरे दीवानो मुझे पहचानो, పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయన తనైనా అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. 50-80. ఓకే, పుష్ప ట్రైలర్ అయితే చూశాను. నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఫస్ట్ చెప్తాను. పుష్ప ఒక సాంగ్స్ లోనే వేరియంట్ డిఫరెంట్ లుక్స్ లోనే ఒక దాంట్లో గడ్డం గీసుకొని మీరు కరెక్ట్ గా చూస్తే మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది. అండ్ మంగళం శ్రీను గారు బతికే ఉన్నారు. మరి ఇంత అసలు ఎలా బతికిచ్చారు అసలు నాకు ఎందుకో మళ్ళీ స్టోరీని కూడా బాగా వైడ్ చేసుకున్నారు. అంటే ఇంకా పెద్దగా రాసుకొని ఇంటర్నేషనల్ రేంజ్ లో అంత స్మగ్లింగ్ గా చేసే రేంజ్ లో పుష్ప ఎదిగాడు. అంత ఎదిగినా ఒక చిన్న పోలీస్తో ఎందుకు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంత ఎదిగినా అంత చిన్నవాడ పుష్ప అనేది అనమాట. మనకు బాగా ట్రైలర్లోనైతే అదే చూపించారు. అంటే మన ఫాయిద్ ఫసీల్ గారు ఒక కంప్లీట్ ఆఫీసర్ గా ఒక మంచి కాప్ గా చూపించి పుష్పని అనమాట విలన్ గా చూపించినట్లుంది. అండ్ ఏదైతే ఒక వైఫ్ చెప్పిన మాట వింటాను ఆ సీన్స్ కూడా నాకు ప్రొడక్షన్ ద్వారా ఆ కనిపించిన విజువల్స్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అదంతా పక్కన పెట్టేశారు అనుకోండి, మ్యూజిక్ కూడా బాగుంది. నాకైతే వినడానికి మనసు పూర్తిగా ఉందనే మ్యూజిక్స్ అయితే తగిలే ప్రతి బీజియం. ఇంకా పక్కన పెట్టేస్తే హీరోయిన్ లుక్స్ కానీ అంటే మనకి సాంగ్స్ కూడా ట్రైలర్ ఇచ్చేసారు కానీ సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అంత పక్కన పెట్టండి, కంప్లీట్ మూవీలోని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్దాం నీట్గా. నాకైతే ఇందులోనైతే ఒక మంచి హైప్ ఇచ్చేది కానీ ఏటీ లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే బిల్డింగ్ లోపలికి హెలికాప్టర్లు ఎప్పుడైనా వెళ్ళాయి భయ్య, అంటే ఒక మొత్తం చుట్టుకుపోయి చీకటిగా ఉన్న బిల్డింగ్ లోపలికి హెలికాప్టర్ వెళ్ళింది. నేను సీన్లోనైతే బాగా అబ్జర్వ్ చేశాను. మరి అంత వైల్డ్గా అంత ఓవర్గా హైప్ ఇచ్చే అంత పుష్పలోనైతే ఏం లేదైతే నేను అనుకుంటున్నాను. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. ఫ్యాన్స్కి అయితే నేను పుష్పని అల్లు అర్జున్ గారిని అయితే తక్కువ చేయట్లేదు.
నేను జస్ట్ పుష్ప మూవీ గురించి అయితే మాట్లాడాను, జస్ట్ అంతే. పుష్ప ట్రైలర్ రివ్యూ ఇది అండ్ రియాక్షన్ మాత్రమే. ఇంకా మూవీ థియేటర్లోకి వెళ్ళాక ఎలా ఉంటుందో అవుట్పుట్ అయితే మనం చూడాలి. నాకైతే ట్రైలర్లో ఇచ్చిన అవుట్పుట్ ఓకే గుడ్ అంతే, అంతకు మించి అయితే ఇంకేంటి లేదు. ఓకే.